చైత్రశుద్ధ పౌర్ణమి రోజున త్రిమూర్తి స్వరూపుడైన హనుమంతుడు అన్ని కార్యాల్లో విజయం సాధించాడని తెలిపే హనుమాన్ వీరోచిత విజయోత్సవ దినంగా శ్రీరాముడు ఆంజనేయుణ్ణి ఆత్మీయ ఆలింగనం చేసుకున్న రోజుగా పేర్కొంటారు. సప్త చిరంజీవుల్లో ఒకరైన హనుమను నిత్యం ఆరాధిస్తే సర్వ కార్యాలు సిద్ధిస్తాయని, అపజయమనేదే ఉండదని శాస్త్రవచనం. ఈ రోజున మాలధారణలు చేసి దీక్షలు ప్రారంభిస్తారు. అయితే అంతకుముందు మాలలు దీక్షలు స్వీకరించిన వారు విరమిస్తారు. జిల్లేడు ఆకులు, తమలాకులతో పూజలు, మినపవడ మాలలు, పళ్ళు నైవేద్యాలుగా సమర్పించడంతో పాటు శ్రీరామ హనుమ స్తోత్రాలను పారాయణాలు చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా అభిషేక అర్చనలు, ప్రత్యేక పూజలు జరగనున్నాయి. ఈ రోజున విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో సాయంత్రం 4 గంటల నుంచి వీర హనుమాన్ విజయ్ యాత్ర పేరుతో శోభాయాత్ర మొదలు కానుంది. ఈ మేరకు ఆయా సంస్థల వ్యక్తులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ర్యాలీకి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ధర్మాచార్య పీఠానికి చెందిన సర్వేశ్వరాంబిక శివయోగి శివాచార్య స్వామి హాజరు కానున్నారు. అయితే రేపు అంటే ఏప్రిల్ 2న జరుగుతున్నది హనుమాన్ విజయోత్సవం మాత్రమే. ఇది హనుమాన్ జన్మోత్సవంగా కొంతమంది కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. హనుమాన్ విజయోత్సవం అంటే చైత్రమాస పౌర్ణమి తేదీన వచ్చేది హనుమాన్ విజయోత్సవం. అంటే చైత్రమాస పూర్ణిమ రోజు, శుక్లపక్ష పూర్ణిమ రోజున వచ్చేది హనుమాన్ విజయోత్సవం. అయితే హనుమాన్ జన్మోత్సవం మే నెలలో వస్తుంది. మనకి వైశాఖ బహుళ దశమి రోజున హనుమాన్ జన్మోత్సవం ఉంటుంది. ఈ రెంటిటికి ఉండేటువంటి డిఫరెన్స్ని చాలామంది గమనించుకోలేకపోతున్నారు. హనుమాన్ విజయోత్సవం అంటే సీతమ్మ తల్లి జాడను వెతుక్కుంటూ హనుమంతుల వారు లంకాపురికి వెళ్ళి అక్కడున్నటువంటి ఆ లంకను కాల్చి తిరిగి శ్రీరాముల వారి వద్దకు వచ్చి ఆయనకి సీతమ్మ తల్లి జాడను తెలిపిన రోజు. ఆనాడే సీతమ్మ తల్లి జాడను తెలిపినందుకు గాను శ్రీరాముల వారు హనుమంతుడిని ఆలింగనం చేసుకున్నటువంటి రోజునే హనుమాన్ విజయోత్సవ దినోత్సవంగా చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. కానీ దీన్ని కాస్త కన్ఫ్యూజన్లో చాలామంది విజయోత్సవానికి అదేవిధంగా జన్మోత్సవానికి తేడా చూసుకోకుండా జరుపుకుంటా ఉన్నారు. ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. జన్మోత్సవం అంటే హనుమంతుల వారు జన్మించినటువంటి ఆ తిథి, విజయోత్సవం అంటే ఆయన ఆ లంకా నగరాన్ని ఏదైతే ఉందో లంకని కాల్చి తిరిగి శ్రీరాముల వారి వద్దకు వచ్చి సీతమ్మ జాడను తెలిపినటువంటి రోజు. ఇది గమనించుకోవాలని చెప్పేసి 4 సైట్స్ టీవీ ద్వారా చెప్పడం జరుగుతోంది. చైత్రశుద్ధ పౌర్ణమి రోజున త్రిమూర్తి స్వరూపుడైన హనుమంతుడు అన్ని కార్యాల్లో విజయం సాధించాడని తెలిపే హనుమాన్ వీరోచిత విజయోత్సవ దినంగా శ్రీరాముడు ఆంజనేయుణ్ణి ఆత్మీయ ఆలింగనం చేసుకున్న రోజుగా పేర్కొంటారు. సప్త చిరంజీవుల్లో ఒకరైన హనుమను నిత్యం ఆరాధిస్తే సర్వకార్యాలు సిద్ధిస్తాయని, అపజయమనేదే ఉండదని శాస్త్రవచనం. ఈ రోజున మాలధారణలు చేసిన వారు దీక్షలను ప్రారంభిస్తారు. అంతకుముందు దీక్షలు స్వీకరించిన వారు విరమిస్తారు. జిల్లేడు తమల పత్రాలతో పూజలు, మినపవడ మాలలు, పళ్ళు నైవేద్యంగా సమర్పించడంతో పాటు శ్రీరామ హనుమ స్తోత్రాలను పారాయణాలు చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి. దేశవ్యాప్తంగా అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు జరగనున్నాయి. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో సాయంత్రం 4 గంటల నుంచి వీర హనుమాన్ విజయ యాత్ర పేరుతో శోభాయాత్ర జరగనుంది. ఈ మేరకు ఆయా సంస్థల బాధ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ర్యాలీకి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ధర్మాచార్య పీఠానికి చెందిన సర్వేశ్వరాంబిక శివయోగి శివాచార్య స్వామి హాజరు కానున్నారు.